హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. పీజియన్ మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్. మిక్సర్ గ్రైండర్ వచ్చేసి మనం ఒకసారి ఆన్ చేసి చూసుకుంటే బుష్ అయితే పోవడం జరిగింది, వైబ్రేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి సౌండ్ అయితే మీరు చూడండి. ఈ విధంగా వైబ్రేషన్ వచ్చి సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ బుష్ పోవడం వల్ల ప్లే ఉంది చూడండి, షాఫ్ట్ వచ్చేసి ఈ ప్లే ఉండడం వల్ల మనకు వైబ్రేషన్ వచ్చి సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మనం మిక్సీ అయితే ఓపెన్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కింద స్క్రోల్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకొని పైన ఉన్నది అనేది క్యాప్ అనేది తీసేసుకోవాలి. చూడండి, మనకు మళ్ళొకసారి చూపెడుతున్న ప్లే చూడండి. ఇలా ప్లే ఎక్కువ ఉండడం వల్ల మనకు మిక్సీ బాగా సౌండ్ రావడం జరుగుతుంది. స్విచ్కున్న కనెక్షన్స్ వైర్ అనేది తీసేసుకోవాలి. రెడ్, ఎల్లో, వైట్ అనేది స్పీడ్ కనెక్షన్లో ఉండడం జరిగింది. ఈ స్విచ్ కనెక్షన్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసుకొని పైన ఉన్న క్యాప్ అనేది తీసి పక్కన పెట్టేసుకుంటే మనకు వర్క్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఎర్తింగ్ చూడండి, ఎర్తింగ్ వైరు బాడీకి అయితే ఫిట్ చేసి ఉండడం జరిగింది. ఎర్తింగ్ వైర్ కూడా తీసేసుకోవాలి. ఈ బ్లాక్ వైర్ చూసారు కదా, ఈ కార్డు వైర్ది లోడ్ బటన్ కూడా జరిగింది. లోడ్ బటన్ నుంచి కామన్ అయితే మోటార్ పోవడం జరిగింది. చూడండి, వచ్చేసి బ్లాక్ వైరు. మిక్సీ యొక్క స్క్రూలు అనేది తిప్పేసుకొని మోటార్ అయితే కంప్లీట్గా బయటకు తీసేసుకుందాం. మనం మెయిన్గా సౌండ్ రావడానికి కారణం ఏంటంటే మిక్సీ యొక్క జార్స్ వాటర్ లీక్ కావడం వల్ల లోపలికి వాటర్ పోయి మోటార్ మీద పడి మనకు జార్స్ లీక్ అయ్యి లోపలికి వాటర్ పోయి సౌండ్ రావడం లేదా బుష్ తొందర అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం మోటార్ అయితే బయటకు తీసేసుకోవాలి. చూడండి, కింద అయితే మనకు ఫ్యాన్ మోటార్ వేయడం జరిగింది. చాలా మోడల్స్కు మధ్యలో వేయడం జరుగుతుంది. ఇది ఫ్యాన్ మోటారు. ఇది కూడా కంప్లీట్గా బాడీ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. మనకు బేస్ కరెక్ట్గా కూర్చోవడానికి దీనికి ప్లాస్టిక్ బేస్ అనేది వేయడం జరిగింది. కింద ఇట్లా పుషింగ్ చేస్తే మోటార్ని అయితే పైన స్క్రూలు ఇప్పేసుకొని ఇట్లా పుషింగ్ చేస్తే బయటికి అయితే రావడం జరిగింది. ప్లాస్టిక్ బేస్లు ఇప్పేటప్పుడు మనం జాగ్రత్తగా ఇప్పుకోవాలి, అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేబుల్ వేరు కూడా జాగ్రత్త తీసేసుకోవాలి. చూడండి, మనం ఏ యాంగిల్లో తీసామో అదే యాంగిల్లో ఫిట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఫిట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా యాంగిల్ సెట్ అయ్యి వేర్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. చూడండి, ఈ పీవీసీ బేస్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. అయితే మోటారు మనం ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉండడం జరిగింది. ఒకసారి మనం మోటార్ కూడా చెక్ చేసి చూసుకుందాం. బాడీ షాట్ ఇట్లా ఏమైనా ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, బాడీ షాట్ అయితే ఏం లేదు. ఈ విధంగా మోటార్ అయితే చెక్ చేసుకొని చూసుకోవాలి. సిరీస్ అయితే చూస్తే మనకు ఓకే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఆర్మిచర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ప్లే కింద వచ్చేసి బుష్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, పై బుష్ అయితే పోవడం జరిగింది. ఈ రెండు స్క్రూలు అనేది ఓపెన్ చేసుకుంటే మనకు ఆర్మిచర్ అయితే బయటికి రావడం జరుగుతుంది. మనకు మిషన్ తోటి రావట్లేదు, స్క్రూ డ్రైవర్ తోటి తీసినా కూడా రావట్లేదు. కాబట్టి కటింగ్ బ్లేడ్ తోటి కరెక్ట్గా పట్టుకొని పైన హెడ్ అనేది పట్టుకొని కరెక్ట్గా మనం కిందికి ప్రెస్ చేస్తే స్క్రూలు అయితే రావడం జరుగుతుంది. ప్లస్ స్క్రూ డ్రైవర్తో రానప్పుడు ఆ విధంగా కటింగ్ బ్లేడ్ తోటి అంటే రావడం జరుగుతుంది. రెండు వైపులా రెండు స్క్రూలను అయితే తీసేసుకోవాలి. ఈ పైన బుష్ ప్లేట్ చూసారు కదా, చూడండి, ఇదైతే చాలా అరిగిపోయింది. ఫీల్డ్ కేల్ కూడా ఓకే ఉంది. షాఫ్ట్ కూడా చాలా వరకు లైట్గా లైన్స్ అయితే రావడం జరిగింది. నీట్గా పేపర్ కొట్టుకొని ఎక్కిచ్చేసుకోవాలి. కింద మనకు చూడండి ఫ్యాన్ మోటార్కు లాక్ ఉండడం జరిగింది. ఈ విధంగా తీస్తే లాక్ అనే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్యాన్ మోటార్ తీసేసుకొని ఆర్మిచర్ అయితే మనం బయటకి తీసేసుకోవాలి. నెక్స్ట్ కార్బన్లు కూడా అటు ఇటు రెండు వైపులా తీసేసుకొని ఆర్మిచర్ అయితే మనం బయటకు తీసేసుకోవాలి. కార్బన్లు ఓకే ఉంటే అవే సెట్ చేసుకోవాలి, లేకపోతే కొత్త కార్బన్లు వేసే ప్రయత్నమే చేయాలి. ఈ కార్బన్ల వల్ల కూడా కరెక్ట్ ఆనక ఆర్మిచర్ పోయే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్మిచరు. చూడండి, పైన బుష్ అయితే పోయి సైడ్లకు దాకింది. చూడండి, ఫీల్డ్కి వెళ్ళి కట్టి దాకి మనకు ఆర్మిచర్కు మొత్తం లైన్స్ అయితే పడడం జరిగింది. కింది సైడ్ బుష్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, కార్బన్ యొక్క సెట్ కాడ. ఈ పై బుష్ అయితే పోవడం జరిగింది. చూడండి, ప్లే ఎంత ఉందన్నది మీకు ఓపెన్ చేసి చూపెట్టడం జరుగుతుంది. కింది సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది చూడండి, ఈ షాఫ్ట్కి వచ్చేసి మొత్తం లైన్స్ ఉండడం జరిగింది.
మిషన్కి మనకు స్క్రూ మిషన్ ఉంటే ఈ విధంగా ఫిట్ చేసుకొని ఫస్ట్ వచ్చి మనం రఫ్ పేపర్ అని కొట్టించి దానిపైన స్మూత్ పేపర్ కొట్టుకుంటే మనకు స్మూత్గా ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం నెక్స్ట్ టైం బుష్ వేసినా కానీ కొత్త బుష్ వేసినా కానీ మళ్ళీ అరిగిపోకుండా లైఫ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫిట్ చేస్తే మళ్ళీ బుష్ అయితే తొందర పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ కింది వైపు కూడా సేమ్ కొట్టేసుకోవాలి స్మూత్ పేపర్ తోటి. మరి రఫ్ పేపర్ తోటి పెట్టుకుంటే షాఫ్ట్ పేపర్ కొట్టడం వల్ల లైన్స్ రావడం జరుగుతుంది. ఈ కార్బన్ యొక్క సెట్ బుష్ ప్లేట్ ఉంది కదా, దాన్ని కూడా లైట్ కొట్టుకుంటే కార్బన్లు అయితే లైఫ్ ఉండడం జరుగుతుంది. రెండు వైపులా షాఫ్ట్లకు పేపర్ కొట్టేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం బుష్ అయితే మనం బయట తీసేసుకోవాలి. బుష్ తీసుకున్నప్పుడు ఈడ ఒక చిన్న హోల్ అయితే సైడ్కి వేసేసుకొని బుష్ అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకొని ఆ ప్లేట్ల కాడ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మనం హోల్ అనేది వేసేసుకోవాలి. అటు ఇటు సైడ్కి వస్తే కరెక్ట్ మనం కొట్టినప్పుడు సైడ్కి పోయే అవకాశం ఉండి ప్లేట్ అయితే బయటికి రాదు. చూడండి ఈ విధంగా హోల్ అయితే వేసుకోవడం జరిగింది. దాన్ని కొంచెం వెడల్పు అనేది చేసేసుకోవాలి. మనం చిన్న కనెక్టర్ అనేది ఆ హోల్లో పట్టేది ఈ విధంగా చూసుకొని సుత్తతోటి కొట్టంగానే మనకి కింద ప్లేట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ప్లేట్ అయితే రావడం జరిగింది. మనకు ఆ హోల్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. పైనుంచి రబ్బర్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లేట్కు చూడండి ఈ స్టెప్ అనేది చూడండి మధ్యలో యాంగిల్లో రావడం జరిగింది. అటు ఇటు సైడ్కి వచ్చిన మనకు ప్లేట్ అయితే రాదు. కరెక్ట్ చూసుకొని అనేది హోల్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ బుష్ మన పాత తీసాం కదా, చూడండి దీన్ని పెట్టడం వల్ల ప్లే వచ్చేసి చాలా ఉండడం జరిగింది. ఇది వచ్చేసి కొత్త బుష్ కరెక్ట్గా సెట్ అయిపోయింది, ఏమాత్రం గ్యాప్ లేదు. మనం కొత్త బుష్ వేసుకునేటప్పుడు ఒకలా వీలుంటే పాత నంద వేసుకోవచ్చు, లేదా కొత్తదైనా ఈ స్పాంజ్ అనేది వేసేసుకొని మార్చేసుకోవాలి. ఒకలా కొత్త స్పాంజ్ లేకపోతే పాత స్పాంజ్ కూడా వేసేసుకోవచ్చు. ఈ ప్లేట్ అనేది మనం వేసుకునేటప్పుడు సైడ్లకు ఈ విధంగా కొట్టేసుకొని వేసుకుంటే లోపల కరెక్ట్గా ఫిక్స్ కావడం జరుగుతుంది. లేకపోతే బుష్ షేకింగ్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్ యాంగిల్లో పెట్టుకొని ఆ బుష్ ఒక సైజు ప్లేట్ ఉంది కదా, దీని సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేది ఒక మనం ఇలాంటిది గొట్టం అనేది తీసేసుకొని దాని గ్యాప్లో కరెక్ట్గా పెట్టేసుకొని పైనుంచి సుత్త తీసుకొని కొడితే కరెక్ట్గా లాక్ కావడం జరుగుతుంది. 30 ఇంచు కానీ 1/2 ఇంచు పైపు కరెక్ట్గా లోపల మనం కట్ చేయించుకొని దాని యొక్క రింగ్ సైజ్ చూసుకొని కొడితే కరెక్ట్గా సెట్ కావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా ఏమాత్రం షేకింగ్ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ కావడం జరిగింది. బుష్ చేసినాక షేకింగ్ అయితే కావద్దు, కరెక్ట్ సెట్ కావాలి. ఈ హోల్ తోటి మనకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. దీనిపైన రబ్బర్ రావడం జరుగుతుంది. చూడండి ఈ రబ్బరు, దీనివల్ల వాటర్ కూడా ఏం పోదు. మొత్తం సెట్ అయినాక మనకు బుష్ షాఫ్ట్ ఒక విధంగా పెట్టుకొని చూసుకుంటే క్యాబ్ అనేది ఏమాత్రం ప్లే లేదు. చూడండి ఫ్రీ అయితే సెట్ కావడం జరిగింది. మనం మళ్ళీ ఫిట్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా ఫీల్డ్ కాయలు కింద కార్బన్ యొక్క ప్లేట్ అనేది కంప్లీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకొని కింది సైడు పై సైడు ఆయిల్ అనేది వేసేసుకుంటే మనకు ఫిట్ చేసినాక ఫ్రీగా మూమెంట్ అయితే కావడం జరుగుతుంది. మనం ఏ విధంగా మిక్సీ యొక్క మోటార్ ఓపెన్ చేసామో అదే విధంగా ఫిట్ చేసేసుకోవాలి. కింద పైన వాచర్స్ ఏమైనా ప్లే ఉందో చూసుకొని వాచర్స్ అనేది పెట్టేసుకుంటే ఆర్మిచర్ కరెక్ట్ సెట్ కావడం జరుగుతుంది. ఈ కార్బన్ యొక్క సెట్ కరెక్ట్ మనకు బుష్లోకి తాకేటట్టు లేకుండా కరెక్ట్గా యాంగిల్లో కార్బన్లు సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. కిందికి పైకి కాకుండా చూసుకోవాలి కార్బన్లు. ఈ విధంగా సెట్ చేసుకున్నాక చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని లైట్గా అటు ఇటు కానీ మనం సుత్తితోటి కొట్టుకుంటే గ్యాప్ అనేది ఏమైనా ఉంటే సెట్ అయిపోద్ది. సెట్ అయినాక రెండు సైడ్ల స్క్రూలు అనేది వేసేసుకొని ఫుల్ టైట్ అనేది చేసేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఈ విధంగా అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి. రెండు స్క్రూలు బాడీ యొక్క స్క్రూలు ఫుల్ టైట్ చేసుకున్నాక ఒకసారి మామూలుగా షాఫ్ట్ మీద కింద పైన కొట్టుకుంటే ప్లే వచ్చేసి మనకు ఫ్రీగా మూమెంట్ అయితే కావడం జరుగుతుంది. చూడండి ఫ్రీగా ఉండడం జరిగింది. మనం బుష్లు ఎప్పుడు వేసినా కానీ ఆర్మిచర్ అయితే వాచర్ మందం ప్లే ఉంచుకొని మనం ఫ్రీగా మూమెంట్ అయ్యేటట్టు ప్లే ఉంచుకొని వేసుకోవాలి. రెండు సైడ్ల కార్బన్ అనేది నెక్స్ట్ సెట్ చేసుకోవాలి. కార్బన్ ఎట్ యాంగిల్లో వచ్చింది అటే సెట్ చేసుకోవాలి. ఆపోజిట్లో సెట్ చేస్తే మనకు రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకు ఏ యాంగిల్ నుంచి ఎట్ సైడ్ నుంచి ఏ కార్బన్ వచ్చిందో కేబుల్ వచ్చిందో అదే సైడ్ అనేది కార్బన్ అది సెట్ చేసుకోవాలి. చూడండి రెండు సైడ్ల కార్బన్లు అయితే
సెట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం కింద ఫ్యాన్ అయితే సెట్ చేయడం జరిగింది. చూడండి, పెట్టేసుకొని దాని లాక్ అయితే ఈ విధంగా నో స్ప్రెడ్ తోటి క్లిక్ చేస్తే లాక్ కావడం జరిగింది. పుషింగ్ చేయడం వల్ల ఫ్యాన్ మోటార్ కూడా పెట్టడం జరిగింది. కింద ఫ్యాను పైన లైట్గా ఆయిల్ వేసేసుకుంటే మనకి ఇంకా ఫ్రీగా మూమెంట్ అయితే కావడం జరిగింది. చూడండి, ఈ విధంగా సపోర్ట్ చేసుకొని మళ్ళొకసారి మనం సిరీస్ అనేది చెక్ చేసుకుంటే చూడండి, మనకు సిరీస్లో కూడా పర్ఫెక్ట్గా తిరగడం జరుగుతుంది. మనం ఒకసారి డైరెక్ట్ పెట్టి కూడా మీకు ఆన్ చేస్తాం, మీకు స్మూత్గా అయితే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఒకసారి డైరెక్ట్ అయితే మనం ఆన్ చేయడం జరిగింది. సిరీస్ పెట్టుకొని డైరెక్ట్ అయితే మనం ఆన్ చేయడం జరుగుతుంది. సౌండ్ ఒకసారి మీరు వినండి, స్మూత్గా అయితే రావడం జరుగుతుంది. మనకు సౌండ్ అనేది అప్పటికిప్పటికి చాలా వరకు సౌండ్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం మొత్తం చెకింగ్ అయిపోయాక మిక్సీ యొక్క మోటరు ఏ విధంగా తీసామో అదే విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, 4 వైపులా రబ్బర్లు ఉండడం జరిగింది. ఈ రబ్బర్లు కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి, అయితే మిక్సీ యొక్క మోటార్ అనేది వైబ్రేషన్ అయితే రావడం జరుగుతుంది. కనెక్షన్ వైరు ఒక సైడు రెడ్, ఎల్లో, వైట్ అయితే రావడం జరిగింది. ఒక సైడు కామన్ అయితే బ్లాక్ రావడం జరిగింది నూటలు. మిక్సీ మోటారు మనం చుట్టూ స్క్రూలు అనేది ఓపెన్ చేసాం కదా, అదేవిధంగా స్క్రూలు అనేది ఎక్కడి నుంచి తీసామో అన్ని స్క్రూలు అదే విధంగా ఫిట్ చేసేసుకోవాలి. జార్స్ లీక్ కావడం వల్లనే మనకు ఈ మోటార్ యొక్క బుష్లు అయితే పోవడం జరుగుతుంది. ఈ పైన రబ్బర్ అయితే పెట్టేసుకోవాలి. కనెక్షన్ వైర్స్ మనం ఏ విధంగా తీసామో మోటార్ యొక్క బ్లాక్ వైర్ అనేది లోడ్ బటన్కి ఇచ్చుకోవాలి. కార్డ్ వైర్ యొక్క బ్లాక్ అనేది లోడ్ బటన్కి ఇస్తే మోటార్కి సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్ వైర్ యొక్క రెడ్ స్విచ్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పీడ్ వైర్లు అయితే దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. రెడ్, ఎల్లో, వైటు కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఎర్తింగ్ అనేది మోటార్కి అయితే ఫిట్ చేయడం జరిగింది. కనెక్షన్స్ వైర్స్ అన్నీ ఫిట్ చేసినాక మళ్ళీ ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకోవాలి. రెడ్, ఎల్లో, వైటు, ఇది వచ్చేసి ఫేసు. చెక్ చేసుకున్నాక ఒకసారి మిక్సీ అనేది ప్యాక్ చేసుకొని మనం ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. సౌండ్ అనేది స్మూత్గా అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా మిక్సీ అనేది అయితే వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. మిక్సీ కంప్లీట్గా ప్యాక్ అయినాక మళ్ళీ ఒకసారి మీకు మిక్సీ యొక్క మోటార్ అయితే ఆన్ చేసి చూపెడతా. పైన కప్లర్ అయితే మనం పెట్టేసుకుందాం. కరెక్ట్ యాంగిల్ తీసుకొని పైనుంచి సపోర్ట్ చూసుకొని సుత్తితోటి కొట్టేసుకుంటే లాక్ అవ్వడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపెడతా. మీకు మిక్సీ అనేది సౌండ్ అయితే స్మూత్గా రావడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయింది మిక్సర్ గ్రైండర్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.